మ్యామ్ ఒక పేషెంట్‌కి యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు ఒక డోస్‌గా ఇస్తారు. ఆ డోస్‌ని మధ్యలో ఆపకూడదంటారు. ఎందుకు ఆపకూడదు? ఆపితే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు యాంటీబయాటిక్ వాడాలంటే ఒక ఇండికేషన్ ఉండాలి. అంటే ఒక రీజన్ ఉండాలి. ఆ రీజన్‌కి మనం ఖచ్చితంగా ఈ యాంటీబయాటిక్ వాడాలని మనం తెలుసుకున్నాం. సో, ఆ యాంటీబయాటిక్ తీసుకున్నప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! గైడ్‌లైన్స్ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్‌కి 3 డేస్ వాడాలి. ఈ ఇన్ఫెక్షన్‌కి 5 డేస్ వాడాలి అని ఖచ్చితంగా రాస్తాడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌లో. మనం 5 డేస్ కోర్స్ ఉన్నప్పుడు కోర్స్ కంప్లీట్ చేయడం చాలా ముఖ్యం. ఒకవేళ మనం కంప్లీట్ చేయలేదనుకోండి, సపోజ్ 2 డేస్‌కే వాడుకున్నాం. డాక్టర్ 5 డేస్‌కి రాసారు. కానీ సగం మంది మర్చిపోతారు. అవును. ప్రతి టైంకి తీసుకోవడం మర్చిపోతారు మర్చిపోతారు కొంతమంది. ఒకటి, కొంతమంది తగ్గగానే అశ్రద్ధ చేసేస్తారు. ఇంకొంతమంది 2 డేస్‌కే వాడతారు. 2 డేస్ వాడితే ఏమవుతది, వాళ్ళకి మంచిగా అనిపిస్తది. వీక్‌నెస్ అంతా పోయి, మనం బాగయిపోయాం గదా! ఇంకా 3 డేస్‌కి ఎందుకు కంటిన్యూ చేయాలి అని వాళ్ళకి డౌటొచ్చి వాళ్ళు తీసుకోవడం మానేస్తారు. అలా చేస్తే ఏమవుతది, 2 డేస్‌లో మనం యాంటీబయాటిక్స్ మన బాడీలో ఉన్నప్పుడు బలహీనమైన బాక్టీరియా చనిపోతాయి. అప్పుడు మనకి ఓకే. మనం ఫైన్ అని అనిపిస్తుంది మనకి. కానీ బలమైన బాక్టీరియా ఉండిపోతాయి మన బాడీలో. సో, అవి ఏం చేస్తాయి, ఈ యాంటీబయాటిక్స్ అవిటి మీద పనిచేయవు. సో, అవి ఇంకా బలంగా తయారైపోయి దే బికమ్ రెసిస్టెంట్ టు యాంటీబయాటిక్స్. సో, ఓహ్! మనం యాంటీబయాటిక్స్ తీసుకున్నా కూడా పని చేయదు. మన బాడీలో పనిచేయవు. సో, మనం ఖచ్చితంగా ఆ 5 డేస్ తీసుకుంటే ఆ బలమైన బాక్టీరియా కూడా మన బాడీలో చనిపోయి మన బాడీలో ఆ ఇన్ఫెక్షన్ కాజ్ చేసే బాక్టీరియా అన్నీ కంప్లీట్‌గా క్లియర్ అవుతాయి. హ్మ్. సో, ఖచ్చితంగా కోర్స్ కంప్లీట్ చేయడం చాలా ముఖ్యం. హుహు. రైట్.